స్టోరీ నేర్చుకుందామా? అది కూడా కొత్త స్టోరీ. Let's get into the video. Come on. అనగా ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడంట. ఆ రైతు ఏం చేసినాడంటే తోటలో ఒక మామిడికాయ చెట్టు నాటుతాడంట. దాని పక్కనే వేపకాయ చెట్టు ఉంటుంది. అప్పుడు రైతు నీళ్ళు మామిడికాయ చెట్టుకి మాత్రమే పోస్తాడు, వేపకాయ చెట్టుకి మాత్రం పోయాడు. దానికి వర్షం వచ్చినప్పుడు మాత్రమే నీళ్ళు. కొద్ది రోజులకి ఆ రెండు చెట్లు పెద్దగైతాయి. అప్పుడు వేపకాయ చెట్టు ఏమనిందంటే, మామిడికాయ చెట్టు చిన్నప్పుడు అంతా మనం మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు పెద్దగా ఎందుకు మాట్లాడట్లేదు అని అంటుంది. మామిడి చెట్టు ఏమనిందంటే, నన్ను చూడడానికి నా చుట్టూ తల చూడంత బాగా కాయలు కాస్తున్నాయో అంటుంది. అప్పుడు నన్ను చూడడానికి ఎంతమంది జనాలు వస్తున్నారు చూడు అంటుంది. నీతో మాట్లాడడానికి నాకు టైం వేస్ట్ చేసుకోను నేను అని అంటుంది. అప్పుడు వేపకాయ చెట్టు ఏమనిందంటే, నా చెట్టు మీద చూడు ఎన్ని కాయలు వచ్చినాయో, నా కాయలతో అన్ని మందులు చేసుకోవచ్చు, నేను కూడా గొప్ప అని అంటాయంట. అప్పుడు రెండు చెట్లు కొట్టుకుంటా ఉంటాయంట. రెండు చెట్ల మధ్యలో ఒక కొబ్బరికొండ చెట్టు ఉంటుంది. ఆ కొబ్బరికొండ చెట్టు అబ్బా వీళ్ళు అల్లరి వినలేకపోతున్నాను అని గట్టిగా చాలు పూసుకుంటుంది. అప్పుడు వేపకాయ చెట్టు ఏమనిందంటే, సారీ కొబ్బరికొండ చెట్టు, మీకు ఇంత ఇబ్బంది కలుగుతుందని నేను అనుకోలేదు అంటుంది. అప్పుడు మ్యాంగో ట్రీ ఏమనిందంటే, కొబ్బరికొండ చెట్టు మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడుగుతుంది. అప్పుడు కొబ్బరికాయ చెట్టు వేపకాయ చెట్టుని గొప్ప అని అంటుంది. అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి అని అడుగుతుంది. దాంట్లో కాయలతో యూజ్ చేసుకోవచ్చు, మందు చేసుకోవచ్చు, దాని ఆకులతో మందు చేసుకోవచ్చు, దాని కొమ్ములతో మందు చేసుకోవచ్చు, దాని చెట్టుతో కూడా మందు చేసుకోవచ్చు అని అడుగుతుంది. మామిడికాయ చెట్టు ఏమనిందంటే, నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలిసి నేనే గొప్ప అని అంటుంది. రోజుల తర్వాత మామిడి పండు చెట్టుకి పురుగు పట్టి ఆకులు మామిడి పండ్లు అన్నీ రాలిపోతాయి. అప్పుడు రైతు ఆ వేప చెట్టు విత్తనాలన్నీ తీసి దంచి మందు చేసి మామిడికాయ చెట్టులో పోస్తాడు. మామిడికాయ చెట్టులో పోస్తే బాగా పెద్దగా దానికి ఆకులన్నీ పురుగులన్నీ పడిపోతాయి. అప్పుడు బాగా పెద్దగైపోతుంది. మామిడికాయ కాయలన్నీ వస్తాయి, ఆకులన్నీ వస్తాయి, హ్యాపీ ఉంటుంది. అప్పుడు మామిడికాయ చెట్టు వేపకాయ చెట్టుకి సారీ చెప్తుంది. సారీ వేపకాయ చెట్టు, నిన్ను బాగా అనుకున్నాను, బాగా సత్తాయించినాను, సారీ వేపకాయ చెట్టు అంటుంది. వేపకాయ చెట్టు ఇట్స్ ఓకే ఫ్రెండ్ అంటుంది. అప్పుడు రెండు చెట్లు కలుసుకొని ఉంటాయి, రోజు హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు తెలిసిందా ఫ్రెండ్స్, మనము ఎవరిని